ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తమిళనాడులో విజయ్ అంట. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలుకి జగన్మోహన్ రెడ్డికి విజయ్కి పోలిక ఏంటి అంటే ప్రధానంగా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేయడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే సింహం సింగిల్గా పోటీ చేసిందంట, అక్కడేమో తమిళనాడులో విజయ్ కూడా సింహంలో సింగిల్గా పోటీ చేసాడంట. మరి అయితే ఎలివేషన్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సింహంలో సింగిల్గా పోటీ చేశాడు, ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక్కడే ఉన్నాడు, తమిళనాడులో కూడా ఆయన ఒక్కడే విజయ్ సీఎం కాబోతున్న విజయ్ కూడా అలానే పోటీ చేశాడు, అలానే ఉన్నాడు. అందుకని చెప్పేసి ఆయన్ని జగన్కి ఆపాదిస్తూ వాళ్ళు ఎలివేషన్ వాళ్ళిద్దరిని కలిపిన ఫోటోలు పెట్టి వీడియో ఎడిటింగ్లు తెగ హల్చల్ చేసుకుంటున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. అయితే మాత్రం అసలు వాళ్ళిద్దరి మధ్య పోలిక ఏమైనా ఉందంటారా? ఏమంటారు మీ మాటలు? ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాకి పని పాటు లేదు కదా. జగన్మోహన్ రెడ్డి లేడు, ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆయన ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? మీరే చెప్పండి. పోనీ వాళ్ళకి ఏమైనా ఒక్క న్యూస్ ఉంటుందా? తెల్లారు లేచి పవన్ కళ్యాణ్ తిట్టకుండా, లొకేషన్ తలుచుకోకుండా, చంద్రబాబు నాయుడు పూజ చేయకుండా, భజన చేయకుండా వాళ్ళు సోషల్ మీడియాకి కంటెంట్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అనే పేరుతో ఒక కంటెంట్ ఇచ్చుకోమని నేను చూస్తా. ఒక్కరోజు వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకోవటం కాదు, ప్రజలు ఇవ్వాలి ఎలివేషన్. ఆయన సింహం సింగిల్గా వచ్చింది కాబట్టి కూరలు పీకేసి 11 ఇచ్చి పంపించారు ఇంటికి. సిగ్గు బుద్ధి ఉండాలి. అసలు మనం తమిళనాడు వాళ్ళతో పోల్చుకోవటం ఏంటి? ఏ రాష్ట్రానికి ఉండే రాజకీయాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. అక్కడ ఉండే సిట్యువేషన్ వేరే ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ద్రావిడవాదం లేదు కదా. మూర్ఖుల సరేనయ్యా, ఆయన సింగిల్గా వచ్చాడు కదా. 2019లో సింగిల్గా సింహం రావడానికి ఎంతమంది తోడ్పడ్డారు? ఓ గొడ్డలి, ఓ బాబాయ్ చావు, ఓ కోడికత్తి శ్రీను, ఓ చెల్లెలు పాదయాత్ర, ఇంకో చెల్లెలు, ఓ తల్లి, ఒక్క అవకాశం రాజన్న బిడ్డ. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కాదా? ఇది సింగిల్. ఇది సింగిల్గా ఎప్పుడొచ్చి ఉండాలి? నువ్వు జైలుకి వెళ్ళొచ్చి నీ అంతటి నువ్వు ప్రచారం చేసుకుని నీ చెల్లెల్ని పాదయాత్ర చేయించకుండా 3,000 కిలోమీటర్ల పై చిలుకు, అప్పుడు నువ్వు సింహాను అయి ఉండేవాడు. నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చి అప్పనంగా సొమ్ము సంపాదించుకుని, తండ్రి పవర్ అడ్డు పెట్టుకుని, షెల్ కంపెనీలు ఆ విజయసాయి రెడ్డి నీకు తోడు మొత్తం దోచుకుని అంత డబ్బు చేతిలో పెట్టుకుని కబుర్లు చెప్తున్నాడు. ఇక్కడ విజయ్ అలా కాదు కదా. ఇవాళ విజయ్ గెలుపుకి ఏంటి కారణం అని ఆలోచిస్తే అసలు నీకు ఏ రకంగానూ పోలికుండదు. ఇవాళ డిఎంకే మీద ఉన్న ఒక అది వెరపనాలో, ఒక అయిష్టతనాలో అది ప్రథమ కారణం. ఇవాళ వాళ్ళు స్టాలిన్ వద్దనుకున్నారు. అసలు మీకు తమిళనాడు గురించి ఏం తెలుసు వైసీపీ వాళ్ళకి? అసలు తమిళ రాజకీయాలు ఏం తెలుసు? పెరియార్ గురించి చెప్పమనండి. అసలు డిఎంకే హిస్టరీ చెప్పమనండి. ఏడిఎంకే హిస్టరీ చెప్పమనండి. వాట్ దే నో అబౌట్ తమిళనాడు? ఇవాళ డిఎంకే అంటే వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారంటే అవినీతి, సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగా. తర్వాత మహిళలకి రక్షణ లేకపోవడం, కుటుంబ పాలన మొత్తం, కుటుంబ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి, ఇలా రకరకాల కారణాలతోటి అందులో హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మాట్లాడిన మాటలు, ఒక వర్గాన్నే పెంచి పోషించటం. ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చటం. సో మెనీ రీజన్స్. ఇవన్నీ తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగితే మళ్ళీ 11 కాదు 0 ఇచ్చి పంపిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాకపోతే ఎట్లా? మనం ఎప్పుడో చెప్పాం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో లేరు శత్రువులు, వాళ్ళ సోషల్ మీడియానే పెద్ద శత్రువు అని. వాళ్ళ సాక్షి పేపరు, వాళ్ళ సాక్షి ఛానలు, సోషల్ మీడియా, ఈ 3 బ్యాన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మిగతా పేపర్లు, మిగతా ఛానల్స్ చూడటం మొదలు పెడితే కొంచెం జ్ఞానం వస్తుంది, కొంచెం రాజకీయ పరిపక్వత కూడా వస్తుందని నేను చెప్తాను. ముందు ఆ సజ్జలను దూరం పెట్టి, మొత్తం అందరినీ దూరం పెట్టి ప్రజల్లోకి వెళ్తే వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. ఇవాళ విజయ్ అనేవాడు ఎలా వచ్చాడు? 6 నెలలు కూడా కాలేదు అతను ప్రజల్లోకి వచ్చావునా? పార్టీ పెట్టి 26 నెలల 2 రోజులకి రిజల్ట్ వచ్చింది, కరెక్టే. కానీ అతను చాలా కొద్దిసార్లు ప్రజల్లోకి వచ్చాడు, క్లారిటీతో ఉన్నాడు, తను చెప్పాలనుకుని చెప్పాడు. ఎక్కడా కులం మతం వాడలేదు, పదాలు వాడలేదు. మీకు ఇంకో సంగతి తెలుసా? విజయ్ వాళ్ళ నాన్నగారు విజయ్ని బడిలో చేర్చేటప్పుడు కులం మతం అని ఉంటుంది కదా, అక్కడ నేను రాయనన్నట్టు ఆయన స్కూల్ ప్రిన్సిపాల్ కాదు రాసి తీరాలంటే తమిళం రాసుకోండి 2 చోట్ల కూడా, కులం తమిళమే మతం తమిళమే అని రాయించాడు. ఆయన ఒక ఏమంటారు క్యాథలిక్, ఆయన రోమన్ క్యాథలిక్ ఏదో, తల్లి హిందువు. ఇవాళ అతను ఎక్కడ నేను విజయ్ దళపతి పేరు ఎప్పుడొచ్చింది బయటకి? అదేంటి అతనిది క్రిస్టియన్ పేరు? జోసెఫ్ విజయ్ అని. చాలా ఈ మధ్యన ఆఫ్ లేటే కదా బయటకు వచ్చింది. అంతకుముందు ఎవరికి తెలియదుగా. అతనే నాటకాలు ఆడలేదుగా జగన్మోహన్ రెడ్డి లాగా. గుడి సెట్టు వేయించుకుని హిందువుగా మారినట్టుగా నటించి రాజశ్యామల యాగం చేయించుకుని ప్రసాదం పక్కకు పడేసి తీర్థం పక్కన తుడిచేసి ఈ పిచ్చి పనులు ఏం చేయలేదు అతను ఇంతవరకు. వాళ్ళ అమ్మగారు సాయిబాబా భక్తురాలు, వాళ్ళ అమ్మ హిందువు, వాళ్ళ భార్య హిందువు.
బట్ హీ నెవర్ మెన్షన్డ్ అబౌట్ హిస్ రిలిజియన్ ఆర్ క్యాస్ట్. నేను మాట్లాడారు ఎవరో తెలుగు ఛానల్స్లోనే, బుద్ధి లేని వాళ్ళు. ఫస్ట్ టైం తమిళనాడుకి ఒక దళితుడు సీఎం అవుతున్నాడు. నీకు తెలుసా అతను దళితుడని? ఎవరు చెప్పాడు? వాళ్ళు కొంగు వెళ్ళాలరు అంటారు. అదొక కమ్యూనిటీ. 33% ఉంది వాళ్ళది. కానీ ఎక్కడైనా నేను వెళ్ళాలని చెప్పుకున్నాడా ఎలక్షన్స్లో? నువ్వు ఒక క్రిస్టియన్ అయి ఉండి నువ్వు రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నావు? జగన్మోహన్ రెడ్డి తీసేయాలి కదా. మొన్న కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, క్రిస్టియానిటీలోకి వెళ్ళాక నీకు కులం ఉండదు. ఇది బ్రిటిషర్స్ చెప్పిందే, మీకు తెలుసో లేదో. బ్రిటిషర్సే మీకు ఈ ఎస్సీ ఎస్టీలకు ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళని అప్పర్ క్యాస్ట్లో వాళ్ళని సప్రెస్ చేసినప్పుడు మీరు క్రిస్టియానిటీలోకి రండి, మీకు అక్కడ కులం ఉండదు అని వాళ్ళు చెప్పారు. మరి మీరందరూ కూడా బౌద్ధం తీసుకోకపోయారు, అంబేద్కర్ అంటారు కదా. అది మీ ఇష్టం, నేనేమి మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు, నేను చెప్తున్నా మామూలుగా మాటకి. సో కొన్ని బెనిఫిట్స్ కోసం కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది మనస్ఫూర్తిగా జాయిన్ అవుతారు, నేను కాదని అంటల్లా. కాబట్టి ఇవాళ జోసెఫ్ విజయ్ దళపతి లేదు, ఉత్త విజయ్ దళపతి అంతే. అతను ఇవాళ గెలిచాడంటే జెన్జీ కిడ్స్ కోరుకున్నారు. జెన్జీ కిడ్స్కి ఇవాళ ఓటింగ్ హక్కు వచ్చింది కొంతమందికి, ఒక 25% ఏమో. వాళ్ళు కోరుకోవడం, మహిళలు కోరుకోవడం, అందువల్ల అతను ఇవాళ 108 సీట్లు గెలుచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికిను విజయ్కి పోలికలు చెప్పకండి. నీకు వెనకాల నీ తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు, నీకు ఆస్తి ఇచ్చాడు, నీ తండ్రి పదవి అడ్డు పెట్టుకుని సంపాదించుకున్నావు అడ్డగోలుగా అడ్డదారుల్లో. నీకు ఇంతమంది సపోర్ట్ చేశాక సింహం సింగిల్గా వస్తుంది. ఏ సింహం వస్తుంది? విజయ్ అనే సింహం వచ్చింది సింగిల్గా ఇవాళ చెప్పాలంటే. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడొద్దనండి, మనం ఒకటే చెప్తున్నాం. అసలు ఎందుకు కంపేర్ చేస్తారు, దేనికి చేస్తారు? అతను ఎవరో వచ్చాడు అక్కడ, ఎవరు ఇతను విజయ్ ప్రచారం చేస్తుంటే ఊరికే అతను జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చాడు. ఇస్తే ఇతను ఊరికే చూపించాడు, బాగోదు కదా అతను ఇబ్బంది పెట్టడం అని. అదిగో జగన్ ఫోటో పట్టుకున్నాడు విజయ్, అందుకే నెగ్గాడు. జగన్ ఫోటో కట్అవుట్ పెట్టుకొని గెలిచారంట. ఏమిటి గెలవడం? 11 సీట్లు వచ్చేవి జగన్ ఫోటో నిజంగా ప్రజలు నమ్మింటే కదా. కొంచెం కామన్ సెన్స్ ఉండాలా మీకు. అంటే ఏంటి అసలు, ఏమైనా బుద్ధి ఉందా? అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ పనికి మాలిన సోదంతా? హ్యాపీగా ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా చేస్తాడు, ఈ మంచి చేస్తాడు చెప్పండి. అది లేకుండా ఎవడికి వాడు అంబట్ రాంబాబు స్టేట్మెంట్ ఇస్తాడు, రోజా ఓ స్టేట్మెంట్ ఇస్తుంది, మీకు అప్పుడప్పుడు ఏటీఎం లాగా డబ్బులు పడుతున్నాయేమో. మామూలు అప్పుడు ఎవడు మాట్లాడు, గమనించండి. నిజంగా రాజకీయ నాయకుడైతే ప్రతిరోజు ప్రెస్లో ఉండాలిగా, వాళ్ళు పదవిలో ఉన్నా ఉండకపోయినా. ఇది అలా కాదు, ఏదో వారానికి ఒకసారి పేమెంట్ అనుకుంటా, ఒకసారి వస్తారో ప్రెస్ మీట్ పెడతారు, ఎగురుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ పతా ఉండరు ఎవడు. అందుకని ప్లీజ్ స్టాప్ కంపేరింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ విజయ్ రాజకీయాలు ఎలా చేస్తాడో చూద్దాం. ఇంకో ప్రాబ్లం ఉంది విజయ్కి. అక్కడ ఏఐడిఎంకేలో ఎందుకు ప్రజలు వద్దనుకున్నారంటే ఏఐడిఎంకేలో ఐక్యత లేదు, 4 గ్రూపులు అక్కడ, అందుకని ఏఐడిఎంకే వద్దనుకున్నారు పూర్తిగా. ఇక్కడ డిఎంకే వద్దనుకున్నారు. అయితే 2 పార్టీలకి కూడా మీడియా ఉంది, ఇంకా అసలు డిఎంకేకి అయితే మరీ ఎక్కువ. సో ఇప్పుడు బాగా చెడు కూడా ఆడతారు ఇప్పుడు విజయ్ని. కాబట్టి విజయ్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు విజయ్ కొత్తగా పేపర్ పెట్టాలా, విజయ్ కొత్తగా ఛానల్ పెట్టాలా, హౌ టు రియాక్ట్, సోషల్ మీడియా యాక్టివ్గా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి విజయ్ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. కాబట్టి పిచ్చాడలాగా విజయ్తో పోల్చుకుని మా జగన్మోహన్ రెడ్డి వల్లే విజయ్ గెలిచాడంటే నవ్వుతారు. 11 సీట్లకే పరిమితం కాకుండా 108 సీట్లు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ పోలిక మానేయమని మనం వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం. థ్యాంక్ యూ.